హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్‌లో ఇదే మన ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఈరోజు మన వీడియో ఏమంటే మేము మా ఫ్యామిలీతో పాటు కలిసి సిద్ధేశ్వర స్వామి గుడికెళ్ళాము. దాన్ని గుండ్లకొండ అని పిలుస్తారంట. అక్కడ వనభోజనాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం లాస్ట్ సోమవారం అని చెప్పి ఆ గుడికి వెళ్ళాము. మేము అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళాము. ఇక్కడ కనిపించేది గుడి ఆర్చ్ ఎంట్రన్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనం లోపలికి దీని ద్వారా వెళ్ళి ఇక్కడ వచ్చేసరికి మొత్తం మట్టి రోడ్ అండి. ఈ మట్టి రోడ్లో సింగిల్ రోడ్డు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే మామిడి తోపు అంతా కూడా వస్తుంది మధ్యలో. దాంట్లో ఆపోజిట్ నుంచి బండ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. ఇక్కడ కొంతమంది నడుచుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొంచెం దూరం వెళ్ళాక మనకు సిమెంట్ రోడ్ వస్తుంది. అది వచ్చి కొంచెం ఎత్తుగా మలుపులుగా ఉంటుంది. ప్లస్ మనం వెళ్ళేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మనం వచ్చేసాము. ఇంకా మేము కార్ పార్క్ చేసేసి గుడికి వెళ్తున్నాం, ఉంచుకొని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అప్పటికే చాలా మంది ఉన్నారు. జనాలంతా వనభోజనాలు కాబట్టి చాలా మంది జనాలు దర్శనం చేసుకొని దేవుణ్ణి ఉన్నారు. అలాగే ఇక్కడ నెల్లి చెట్టు ఉంది. నెల్లి చెట్టు దగ్గర మా అత్తమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళందరూ దీపాలు పెడుతూ ఉన్నారు. ఇదిగో నెల్లి చెట్టు అదే. అలాగే ఇక్కడ చుట్టూ చూసామంటే అన్ని గుండ్లు ఉన్నాయి. అందుకే దీనికి గుండ్లకొండ అని పేరు అనుకుంటా. ఇంకా ఆ దీపాలు పెట్టేశాక మేము ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి దేవుడు 2 గుండ్లు మధ్యలో ఉంటారనమాట. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. జారుతుంది, చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చాలా కోతులు ఉన్నాయి. ఏమైనా తీసుకొని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అక్కడే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి అలాగే 2 దారులు ఉన్నాయన్నమాట, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది మాకు. అక్కడ ఇంకా దేవుణ్ణి లోపల చూపించకూడదు కాబట్టి ఇంకా చూపించలేదు. అప్పటికి ట్రై చేసాం, కొద్దిగా కనిపించలేదు దేవుడు. ఇంకా ఇక్కడ వనభోజనాలు అందరూ చేస్తూ ఉన్నారు. మాకు దర్శనం అయితే అయిపోయింది. అయిపోయినాక చాలా బాగా అయింది దర్శనము. ఇంకా మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ గుడి వచ్చేసి మనకి ఎక్కడ వస్తుందంటే చిత్తూరు బెంగళూరు హైవే వస్తుంది. ఆ హైవేలో కేజీ సత్రం అనే దగ్గర లోపల చీకురుపల్లి అనే విలేజ్ లోపల వస్తుంది అనమాట ఈ గుడి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.